నీతిమంతుడైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం దేవా. ఈ ఒక రాత్రి కాలంలో తండ్రి, మరి నీ కుమారులు మేమందరూ కూడా తండ్రి చేరినైనా మరి నీ స్తుతించి నిన్ను మహిమపరిచే ఒక కార్యక్రమంలో తండ్రి నీవు తోడుగా ఉండి ఈ కార్యక్రమానికి నాయకుడు యజమానుడై ఉండి మరి నాయన నీవు మహిమ పొందుకోవాలని మమ్మల్ని తగ్గించుకొని నీకు మాత్రమే లోబడి జీవించే జ్ఞానాన్ని మాకు నేర్పించమని చెప్తున్న మాటలు కూడా తండ్రి అవి కేవలం నీవు పలికించిన మాటలు. ఆ మాటలు మా ఒక బ్రతుకుకి ఏమైతే అవసరం పడుతున్నానో అలాంటి ఒక మాటలు తండ్రి మా ఒక బ్రతుకు దిద్దుకొనటానికి, మా ఒక బ్రతుకు నేర్చుకొనటానికి అనేకమైన నీ మాటలు బైబిల్ అనే గ్రంథంలో చక్కపరిచినప్పుడు ఆ మాటలే వివరించేటప్పుడు సరైన జ్ఞానాన్ని ఆలోచన మాకు అనుగ్రహించండి. ఇంటున్న నీ కుమారులకు కూడా విని గ్రహించే ఒక మనసును ప్రసాదించమని, ఈ కార్యక్రమం అంతా కూడా మంచి నాయకుడు యజమానుడు నడిపించమని తండ్రి ప్రార్థన యేసుక్రీస్తు నామమున నడుతున్నప్ప తండ్రి, ఆమేన్. సరే, మంచిది. మరి ముందుగా చెప్పబడిన ప్రకారంగా బైబిల్ నేర్పుతున్న చెప్పిన జాగ్రత్తలు ఏవి అనే అంశంపై మాట్లాడడానికి నన్ను సిద్ధపడి ఇలాంటి మాటలు బోధిస్తున్నప్పటికీ మీరందరూ కూడా జాగ్రత్తగా విని గ్రహించాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. మరి నేను చెప్తున్న ప్రతి మాట కూడా మీరే బైబిల్ చదివి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా మరి సక్సెస్ చేయాలని మీకు మనవి చేసుకుంటున్నాను. మరి బైబిల్ చెప్పిన జాగ్రత్తలు ఏవి అంటే, అనేకమైన మన జీవితంలో ఏ ఒక పని చేయాలన్నా లేకుంటే ఒక ఉద్యోగం చేరుకోవాలన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ఒక పనికి నిర్ణయించినప్పుడు ముందుగా మనకి కొన్ని జాగ్రత్తలు నేర్పుతుంటారు. మరి పెద్దలైన వాళ్ళు అందులో ఒక గవర్నమెంట్ జాబ్ విషయంలో కానీ, డాక్టర్ విషయంలో కానీ, పోలీస్ విషయంలో కానీ ప్రతి ఒక్క పని కట్టుకున్నప్పుడు దానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు కూడా చూపిస్తారు. అందులో మరి కొన్ని ట్రైనింగ్ అని అందులో వచ్చే ఒక ప్రతిదీ కూడా మరి జాగ్రత్తలు నేర్పడము మనం చూస్తున్నప్పుడు మరి ఇప్పుడు కూడా మన జీవితంలో మనం బ్రతికి బట్ట కొడుతున్నామంటే కేవలము దేవుడు పెట్టిన మనకి ఒక భిక్ష ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే. అలాంటి సమయంలో మరి మనకు కూడా మన ఒక భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మన ఒక బ్రతుకు కూడా మరి ముందున్న నేర్పేవి ఏమన్నా ఉండవునా, లేకుంటే మరి మనము ఎట్లా ఉండాలని ఒక బైబిల్ అని మనం అడిగితే ప్రతిదీ కూడా మనకి బైబిల్ అన్నది మన బ్రతుకుకి ఒక పాఠ్య పుస్తకం అని, లేకుంటే మన యొక్క బ్రతుకు నేర్పే పుస్తకం అని కూడా చెప్పితే తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇంతవరకు మనం బోధించిన మాట మనకు కూడా బుద్ధి కలగటానికే ఇందులో ఉన్న ప్రతి మాట కూడా దేవుడు మన కొరకు రాయించాడు అని మనం వదుకుంటుంది. ఆ సమయంలో మరి ఇలాంటి ఒక మాటలు మనకి మరి బుద్ధి నేర్పుతున్నవే అంటే ఖచ్చితంగా మన జీవితానికి సరిపోయేతన్ని మాటలు, మన జీవితంలో నడుచుకునే మాటలు ప్రతిదీ కూడా ఇందులో దేవుడు పొందుపరిచాడు. ఒక డాక్టరు కావాలంటే ఫస్ట్కి నేర్పుతుంటారు అన్నీ. నీ ఒక్క సర్వీస్లోన ఇలాంటి ఒక శోధనలు వస్తుంటవి, తప్పుడు నువ్వు ఇలాంటి ఓపిక తీసుకోవాలి, ఇలాంటప్పుడు నువ్వు మరి ఆశ్చర్యపడరాదు, ఇలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలని కూడా పైకర్తలు చెప్పి బుద్ధి నేర్పితే ఆ ఒక్క దాన్నే జ్ఞాపం చేసుకొని ఒక ముందున్న జీవితంలోన అదాన్ని మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతున్న జీవితాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఒక డాక్టర్కి పేషెన్స్ రావాలంటే చాలా పేషెన్స్ ఉంటుంది, అంటే ఓపిక, చాలా ఓపిక ఉంటుంది. డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఎలాంటి రోగినైనా కూడా
ఇట్లా తెగిలించుకున్నాక నీకేమైనా బుద్ధి ఉందా అనే ఒక డాక్టర్ మనం ఎక్కడ చూడము. ఎంత దెబ్బ తగిలినా, ఘోరమైన దెబ్బలు తగిలినప్పుడు కూడా మరి ఓదార్చి, మరి దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి, దాన్ని చక్కగా కడిగి, అవి వాళ్ళ నర్సులైనా డాక్టర్లైనా ప్రతి ఒక్కరు కూడా అంత ఓపికగా చేస్తుంటారు. వాళ్ళు అదంతా కూడా ఎందుకు, వాళ్ళ జీవితంలోనే వాళ్ళు ఎన్నోసార్లు ఆశీర్పడడానికి ముందున్న నేర్పిన ఒక ట్రైనింగ్లోన ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పింటారు కూడా ఖచ్చితంగా. ఏమప్ప డాక్టర్ ఖచ్చితంగా ముందున్న దినాల్లోన ఫస్ట్కి అన్ని ట్రైనింగ్ ఇస్తేనే ఆ భవిష్యత్తులోన అవన్నీ మాదిరిగా పెట్టుకొని, అవిటిని మాదిరి పెట్టుకొని ఒక డ్యూటీ చేయడం కానీ, ఒక జీవితంలో నడుచుకునేది కానీ, వాళ్ళ ఒక పని చేయడం కానీ జరుగుతుంది. డాక్టర్కి చాలా ఓపిక ఉంటుంది. ఇది వాళ్ళ ముందున నేర్చుకున్న ఒక వృత్తి. అలాగనే వాళ్ళు ఖచ్చితంగా అట్లే పాటిస్తూ ఉంటారు. మరి మనకి మరి ఇంకోటి, ఒక పోలీస్ అధికారి దగ్గరికి పోతే ఆయన ఒక ఆయన ఒక బుద్ధి వేరుంటుంది. వీళ్ళకి వాళ్ళకి కంపేర్ చేస్తే అజగజాంతరం తేడా ఉంటుంది. వాళ్ళకు కూడా ట్రైనింగ్లో ఎన్నో ఉంటుంది. ఎలా గెదిరించాలి, ఎలా కొట్టాలి, ఎలా తిట్టాలి, లేకుంటే ఎలా మరి సరి చేసుకోవాలా, ఎలా పంచాయతీ సరి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ట్రైనింగ్లో కొన్ని వచ్చి ఉంటుంది. వీళ్ళ క్యారెక్టర్కి వాళ్ళ క్యారెక్టర్ ఎక్కేస్తే కొంచెం తేడా ఉంటుంది. తేడా ఉన్నా కూడా ఆ తేడా ఎందుకుంటుందంటే వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళకి అది ఇచ్చింటారు, వీళ్ళ ట్రైనింగ్లో వీళ్ళకి ఇది ఇచ్చింటారు. అట్లా బట్టి అదన్నే మాదిరి చేసుకొని వాళ్ళ బ్రతుకుని, వాళ్ళొక దీవిటిని, లేకుంటే వాళ్ళొక వృత్తిని అవన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము పాఠంకి ఒక బేసిక్ గానే చెప్తా ఉన్నాను. మన పాఠం ఏమిటంటే, బైబిల్ చెప్పిన జాగ్రత్తలు ఏవి అంటే, మనకు కూడా బైబిల్లోని జాగ్రత్తలు ఏమైనా దొరుకుతున్నావునా? ఎప్పుడో జాగ్రత్తలు మనము బ్రతుకుతున్నా ఈ జీవితంలోన బతికే దినాలన్నిటి కూడా పనికొచ్చే ఒక జాగ్రత్తలు ఎక్కడ నేర్పుతున్నావంటే, ఇక్కడ బైబిల్లోనే నేర్పుతున్నావని చెప్పడానికి ఇలాంటి ఒక ప్రశ్న ఎన్నుకొని చెప్పడం జరిగింది ఈరోజు. అలాగే బైబిల్ గ్రంథంలోనే ఒక మాట చూసుకుందాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు లేకుండాట. సరే, ఇక్కడ ఏమంటుందంటే, నాయకుడు లేని జనులు చెడిపోతారు. కొంతవరకు మనం ఇలా చూసుకున్నాం. నాయకుడు ఉంటేనే మరి బాగుంటారా? మరి నాయకుడు లేకుంటే చెడిపోతారంట. ఇది బైబిల్ చెప్పిన మాటలు. అందులో నాయకుడు లేనప్పుడు చెడిపోయిన ఒక సంగతులు కూడా మనం చూస్తున్నాం. అలాగనే ప్రతి ఒక్క జనాలకు ఒక నాయకుడు ఉంటేనే మాత్రమే అన్నిటికీ అనుకువగా ఉంటుంది, లేకుంటే వాళ్ళ బ్రతుకులు బాగుంటుంది. వీటన్నిటికీ ఒక బేసిక్ అనేది ఉంటుంది. నాయకుడు ఉంటే మాత్రము వాళ్ళకి ఒక ధైర్యం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నాయకుడు అని ఉండాలి. ఆ నాయకుడు ఉంటేనే మాత్రమే మనకి ముందు అక్కడ ఉన్న జనాలకి ఒక మార్గదర్శిగా ఉండి ధైర్యస్థైర్యాన్ని ఇచ్చి మరి ముందు నడిచే ఒక విధానంలో కూడా నాయకుడు ఉంటేనే మాత్రం వాళ్ళకి మరి అన్నిటికీ అనుకూలంగా ఉండడము సాధ్యమవుతుందని మన బైబిల్ గ్రంథంలో చెప్తుంది. అలాగే మరి ఇంకొక విషయంలో మనం చూస్తే, ఒక మాట ఫస్ట్కే లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ఓదుకోండి. ఫస్ట్కే మనం వింటున్న ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినాలని ఒక ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కనుక ఒక మాట ఓదండి. సారీ, మార్కు సువార్త
చాలు. ఈ మాట మరి అక్కడంక యేసు ప్రభువారు అనేకమైన సంగతులు బోధించేటప్పుడు అక్కడున్న జనాలకు చెప్పాడు. మరి ఇప్పుడు కూడా మనము కొన్ని ట్రైనింగ్లు ఎక్కడ మనం ఇస్తున్నప్పుడు అక్కడంక ఇంతవరకు చెప్పిన ఒక వ్యక్తుల గురించి చెప్పినప్పుడు అక్కడ కూడా వాళ్ళకి ఏం చెప్తున్నానో మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పడం జరుగుతుంది. అలాగనే అందరికంటే మొదలు యేసుక్రీస్తు వారు కూడా బోధించే సమయంలోనూ కూడా నేను చెప్తున్నది ఏం చెప్తున్నానో మీరు వింటున్నవారు ఏం వింటున్నారో అది జాగ్రత్తగా వినండి అని చెప్పాడు. అదే రీతిగా మనము కూడా బైబిల్ చెప్పేదానివి ప్రతిదీ కూడా జాగ్రత్తలు ఏమేం చెప్పానో జాగ్రత్తలు అనేది చాలా విధానంగా వివరించడానికి ఉంది. దీన్నే కొన్ని పార్ట్స్గా కొన్ని భాగాలుగా ఎన్నో భాగాలుగా చెప్పచ్చు. చాలా పెద్దది ఇది. అయినా కూడా ఒక పేషెంట్కి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఆ జాగ్రత్తలు అన్నీ మనం పాటిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక పేషెంట్ డాక్టర్కి కొన్ని జాగ్రత్తలు చెప్తుంటారు. కొన్ని జాగ్రత్తలు అంటే వాటిని వివరించేది అవసరం లేదు. ఒక పత్యం విషయంలో కానీ ఒక మెడిసిన్ తీసుకునే విషయంలో కానీ ఇలా ఉండాలి అని కూడా అది కూడా ఒక జాగ్రత్తే, ఒక హెచ్చరికైన మాట చెప్పి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవంటి మాటలన్నీ కూడా జాగ్రత్తకు సంబంధించిన మాటలు ఎన్నో ఉండవు. అలాగే యేసు ప్రభు వారు మీరు ఏమి వింటున్నారో అది కూడా జాగ్రత్తగా అంటున్నాడు. వినే విషయంలో కూడా జాగ్రత్తగా అంటున్నాడు. వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఖచ్చితంగా జాగ్రత్తగా వినాలి. ఏంటి కప్ప జాగ్రత్తగా తప్పిపోతున్నామంటే ఖచ్చితంగా తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఏంటికంటే మనం ఎన్నో జ్ఞాపకం పెట్టుకుంటావు, కానీ మనం చెప్తున్న బైబిల్ మాటలు వాక్యము ఎవరే కానీ బోధించేటప్పుడు ఎంతోమంది దాన్ని బాగా మనసుపూర్తిగా అంగీకరించి స్వీకరించుకొని మనసుపూర్తిగా విని గ్రహించి దాన్ని అభివృద్ధి పొందుకునే వారు ఎందరో ఉంటారే. అందులో ఎంతోమంది విన్ని దాన్ని అంతా కూడా విడిచిపెట్టి ఊకెట్ సమయం కాలాన్ని గడిపిపోయే వారు ఎందరో ఉంటారు. దానికే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే నేను ఏం చెప్తున్నానో మీరు ఏమింటున్నారో జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఈ మాటను విన్నప్పుడు మనం కూడా ప్రతి ఒక్క సమయంలో మనం వాక్యం ఉంటున్నప్పుడు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఈ మాటలు ఎన్నోసార్లు వినపడతావు కదా, మరి అవి చెప్తూ ఉంటారు కదా, మరి ఇతను కూడా చెప్తూ ఉంటాడు కదా. అట్లే ఫోన్లే టైం బోన్ అనే ఒక మాట కాదు. ఖచ్చితంగా ఒక డాక్టరు చెప్పినప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటామో, ఒక ట్రైనింగ్లో ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్త తీసుకొని ఆ జీవిత కాలం అంతా దాన్ని మాదిరిగా చేసుకుంటున్నామో అది అర్థమైనప్పుడు మనకి బైబిల్ గ్రంథంలో చెప్తున్న అనేకమైన జాగ్రత్తలు ఉండవి. జాగ్రత్తలు కొలిస్తే జగ్గి చెప్పడానికి ఉండవి. అవన్నీ కూడా మన జీవితంలోన ప్రవర్తించే విషయంలో మరి ఏది కాదు, మన జీవితంలో మన ప్రవర్తన విషయంలో చెప్పడానికి ఎన్నో ఉండవి. ఒక మాట బైబిల్ గ్రంథంలో మరి ఇంకొక కొన్ని చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అంతకంటే మొదలు ఒక న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇంకా కొంతవరకు వివరణ చేస్తున్నాను, ఇంకా బేసిక్గా చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనము. ఎఫోనైనాను తరం ఒకటి పుట్టగా ముందుకు పోదు. సరే వద్దు. ఇక్కడ ఏమున్నదంటే అది 2వ అధ్యాయం 10వ వచనమేనా? 2వ అధ్యాయం 10వ వచనము. సారీ ఉన్నాయి. ఇక్కడ ఏముండదంటే అక్కడ జనాలు కూడా
ఒక న్యాయాధిపతి లేనప్పుడు జనులు చెడిపోయే అవకాశం ఉండి యెహోవా దృష్టికి కీడు చేసిరి. అక్కడంక ఒక రాజు న్యాయాధిపతి గతించిన తర్వాత యెహోవా దృష్టికి చెడు నడిచిన తర్వాత మరొక న్యాయాధిపతి వచ్చినాకనే సరిపోయే ఒక అవకాశం. ఈ న్యాయాధిపతి గ్రంథంలోన కొంతమంది చనిపోయిన తర్వాత చెడు నడత నడుస్తున్నారు, యెహోవా దృష్టికి చెడు నడత చేస్తున్నారు. ఆ తర్వాత న్యాయాధిపతి వచ్చినాక మరి దేవునికి దగ్గరగా అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో కొన్ని జరుగుతూ ఉండవి. నాయకుడు ఉన్నప్పుడు ఒకలేకుంటారు, నాయకులు లేనప్పుడు ఒకలేకుంటారు. అదంతా కూడా యెహోవాకి దగ్గరయ్యే ఉండే ఒక మన జీవితం. అక్కడ కూడా అదే దేవునికి దగ్గరయ్యే జీవితం, దేవునికి దూరమయ్యే జీవితాలు ఉంటాయి. అది నాయకుడు ఉంటేనే దగ్గరయ్యే జీవితం, నాయకుడు లేనప్పుడు దూరమయ్యే జీవితం మనం చూసుకుంటున్నాం అక్కడంక. అయితే ఆ నాయకుడు ఉన్నప్పుడు బాగుంటారు, మరి ట్రైనింగ్ తీసుకొని బాగుంటారు. అయినా మన జీవితంలోన మరి అవన్నీ శాశ్వతం. కొన్ని డాక్టర్ దగ్గర తీసుకుని శాశ్వతం కానప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలంటే అనేకమైన జాగ్రత్తలు చెప్పాడు. ఆ జాగ్రత్తలో మనకి యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత రాసినాడు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే జాగ్రత్తలు ఇస్తున్నాడు కనుక 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం 1 తిమోతి. పదమూడు 14 కాదు 13. నేను వచ్చే వరకు ఇక్కడ జాగ్రత్త. ఇది మరి ఏమి కాదు, జాగ్రత్త చెప్తున్నప్పుడు బాగా వినండి. డాక్టర్ గారు మెడిసిన్ చెప్తేప్పుడు బాగా విని కరెక్ట్ మధ్యలో పెట్టుకుంటారు. ఆ రోగం అయినంత వరకు మనము దాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నాము. ఈ యొక్క జాగ్రత్త చెప్పినప్పుడు కూడా బాగా వినండి. యేసుప్రభు ఏం చెప్పాడు, నన్ను ఏం చెప్తున్నానో బాగా జాగ్రత్తగా విన్నాను అంటాడు. ఇది చెప్పే మాటలు మరి నాన్న చెప్పే మాటలు అయితే మీరు జాగ్రత్త వినుకుంటూ పర్లేదు. ఇక్కడ దేవుని మాటలు పలుకుతున్న మాటలో అది బైబిల్ చెప్తున్న జాగ్రత్త. ఇది జాగ్రత్త ఏం చెప్తున్నాడు చూడండి. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలం ఎవరికంటే ఖచ్చితంగా బైబిల్ ఓదుకునేవారు, మరి చెప్పేవారు, మరి అనేకమైన జనాలకు వాక్యం చెప్పి హెచ్చరించే విధానంలోనే హెచ్చరిస్తున్నాడు. ఇది నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును, ఇవన్నీ కూడా విడివిడిగా మనకు చెప్తున్నాడు. సరే మంచిది. ఓదా పిదాకరోదు. నేను వచ్చే వరకు అంటే యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ఇక్కడ మాట చెప్పు. ఓదపా. చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఇదంతా కూడా మనము ఖచ్చితంగా వాక్యం చెప్తోళ్ళకి కావచ్చు, వాక్యం శ్రద్ధగా వినేవారు కూడా అందరూ ఒకటే. అందరూ కూడా కనుక బైబిల్ ఇస్తున్న హెచ్చరిక. మనము ఒకరికి వాక్యం చెప్పాలంటే కూడా అలాంటి మృదువైన మాటలు ఉండాలి. మనము చదవాలంటే కూడా మరి మంచిగా నీట్గా చదవాలి. హెచ్చరించాలంటే ఒకరిని పాపము నుండి విడిపించడానికి మంచి మాటలు చెప్పి విడుదల చేసేదే అది హెచ్చరించడం. అది హెచ్చరిస్తే మాత్రము హెచ్చరిక కొని హుషారుగా ఉంటాం. ముందర ఒక ఆర్టీఓ ఉండడంటే అది చెప్పితే హెచ్చరిక తీసుకునే ఒక విధానం మనకు తెలుసు. అలాగనే ఇక్కడ బైబిల్ ఇలాగ బోధించాలి, ఇలా హెచ్చరించాలి, ఇలాంటి ఒక జీవితాన్ని జీవించాలి అని ప్రతి ఒక్క విశ్వాసకి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హెచ్చరికైన మాట చెప్తున్నప్పుడు ఎంతోమంది సమయం వచ్చినప్పుడు మాత్రమే కాటచారానికి, లేకుంటే అంటే నాకు సమయం లేదులే, ఇంకా నాకు వచ్చి లేదులే అని మరి నిశ్శబ్దంగా ఉండి, లేకుంటే సోమరితనంలో ఉండి, లేకుంటే చాలా నెగ్లెక్ట్గా చేసి చాలా
తక్కువ అంచనేసుకొని ఉండడము ఇది వాస్తవం కాదని బైబిల్ చెప్తున్న హెచ్చరిక ఇది. బైబిల్ చెప్తున్న హెచ్చరిక ఇది. అదే మరి అదే అధ్యాయంలోనే 12వ వచనం మోదు 12వ వచనం, నీ యవనమును బట్టి ఎవడును నీ యవనం బట్టి ఎవడు కూడా నిన్ను తుణీకరించినట్టు ఎవడు కూడా నిన్ను దుష్టుడని అనకూడదు. నీ యవనం బట్టి ఎవడు కూడా నిన్ను తుణీకరించకూడదు. మాటలోను ప్రవర్తనలోను మాట. ఓకే, ఇప్పుడు నిన్ను యవనం బట్టి ఎవరు కూడా నిన్ను తుణీకరించకూడదు అన్నప్పుడు మన గురించి ఎవడు చెడ్డ మాట ఆడకూడదు. ఆ మనవాళ్ళ గురించి చెడ్డ ఒక ప్రవర్తన, చెడ్డ మాటలు మన గురించి ఆడినట్టు అంటే మన బ్రతుకు ఎట్లా ఉండాలా? మన బ్రతుకు బాగుంటే మాత్రము ఎక్కడో ఒకతోటి చెడిపోతుంది. అయినా కూడా దాన్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఈ దాన్ని కూడా జాగ్రత్త తీసుకొని మన యవనములో అనేకమైన విషయంలో మనం చోరిపోయే అవకాశము, లేకపోతే మన యవనం బట్టి అనేకమైన సంగతిలోనే మనము పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా దేవుడు నీ యవనం బట్టి అంటున్నాడు. యవనం బట్టి అన్నప్పుడు యవన కాలం ముందు వస్తున్న శోధనలు కానీ అవన్నిటి కూడా ఎదిరించుకొని తగ్గించుకొని అది దేవుని ఎదుట తగ్గించుకుంటే ఎప్పుడు కూడా దేవుడు మన వాళ్ళకి ఏమీ తక్కువ చేయడు. దేవునిలో ఉన్న ప్రయాసము, క్రీస్తులో ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మన ఒక యవనము దేవుని కోసం ఖర్చు పెట్టి దేవుని కోసం కష్టపడుతున్నామా, మనకేమొస్తుందంటే అది ఖచ్చితంగా ఈ లోకపరంగా నష్టం కావచ్చు, కానీ ఆ లోకపరంగా దేవుడు ఖచ్చితంగా మనకు లాభకరమైందే ఉంటుంది. ఇంకా ముందుకు పోదాపా. అదే వచనంలోన మాటలోనూ మాట క్షణ మంచిగా ఉండాలి. ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ ఎవరికి ఉండాలంట? ఇదే విశ్వాసులకి మాదిరిగా ఉండాలంట. ఒక్కొక్కరు చిన్నపిల్లలకి క్లాస్ చెప్పే ఒక స్థాయి, మరి మధ్య వయసుకి క్లాస్ చెప్పే ఒక స్థాయి, ఒక డాక్టర్ కార్డు విషయంలో కానీ, లేకపోతే మాస్టర్ విషయంలో కానీ, మరి లేకపోతే ఇక్కడ మన సండే స్కూల్ పిల్లల విషయంలో కానీ, బోధ విషయంలో కానీ ఒక్కొక్కరికి ఒక స్థాయి ఉంటుంది. అంటే తక్కువ ఎక్కువ జ్ఞానం కలిగిన వారు పెద్దోళ్ళకి బోధించాలంటే మరి పెద్ద జ్ఞానం ఉండాలి, చిన్నపిల్లలకు బోధించాలంటే చిన్న జ్ఞానం అయినా కూడా సరిపోతుంది అని మనకి లోకంలో మనకి కనపడుతుంది. అయితే దేవుడి కనుక మనకి ఏమంట రాయిస్తున్నాడంటే విశ్వాసులకి మాదిరిగా ఉండాలంట. విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. సమయం చాలా 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 తక్కువ అనిపిస్తుంది. చాలా టైం అయింది, నా టైం అంతా దాటిపోయింది, చెప్పాలనిపిస్తుంది. సరే, మంచిది. మన ఒక ప్రవర్తనలా ఎట్లా ఉండాలంటే చాలా నమ్రత నుండి మనం ఎవరికి మాదిరిగా ఉండాలంటే ఈ మాట చాలా చాలా కేంద్రీకరిస్తుంది. ఈ మాటలో వస్తే మనం ఎవరికి మాదిరి అయితే ఉన్నాం, విశ్వాసులకే మాదిరి ఉండాలంట. విశ్వాసులకే మాదిరి అంటే చాలా ప్రత్యేకత, మరి చాలా ప్రత్యేకత. అందరికీ మాదిరిగా ఉండాలంటే ఎవడో ఒకడు బీడీలు తాగితోడు వస్తే వాని లెక్క మనం తాగం కాబట్టి వానికి కరెక్ట్ అవుతుంది మాదిరి. విశ్వాసుల కంటే విశ్వాసంలో ఎంతెంత శక్తి కలిగి ఉంటారు, మరి వాళ్ళకి మాదిరిగా ఉండాలంటే చాలా ఈ ఒక్క వచనంలో ఉన్న ప్రవర్తన విషయంలోన బోధించాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఏదేమైనా మంచిది. బైబిల్ చెప్తున్న జాగ్రత్తలో వినేటప్పుడు జాగ్రత్త, బోధించేటప్పుడు జాగ్రత్త, మరి హెచ్చరించేటప్పుడు జాగ్రత్త, మన యవనం బట్టి జాగ్రత్త, మన మాట ఉంది జాగ్రత్త, మరి మన ఒక్క మాదిరిలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. హెచ్చరికించే విషయంలోన, జాగ్రత్త ఇచ్చే విషయంలోన మనకు జీవితము ఇంకొకరికి ఉపయోగం పడాలి. ఆ ఇంకొకరు ఎవరంటే విశ్వాసులకే మనం మాదిరికరంగా ఉండాలని ఇక్కడ ఇంకా చెప్తున్న మాటలంతా కూడా మరి తిమోతికి పౌలు గారు రాస్తూ ఎంతో గంభీరమైన మాటలు ఉన్నవి. సమయం అయితే అయిపోయింది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు, బైబిల్ చెప్పిన జాగ్రత్తలు అనేకములై ఉన్నవి. చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితానికే అనుభవిస్తున్నామని చెప్పి మన జీవితం ముగిసేంత వరకు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని వీటికి మాదిరిగా మనం ఉండి ఇవి ఒక జాగ్రత్తని మనం తీసుకొని మన జీవితంలో పాటిస్తే మనము చనిపోయిన తర్వాత మనకి నిత్యమైన లోకం దొరికే అవకాశం ఉండదని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ ఒక చిన్న మాటలు ముగిస్తున్నాను. ముందున్న సమయము అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.